అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. మకర రాశి వారికి ఇప్పుడు వక్ర గురువు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? చతుర్థంలో గురువు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే వృషభంలో ఉండి వక్రించారు కాబట్టి 4వ స్థానంలో ఉన్నట్టుగా మనం దాన్ని భావించి మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. 4వ స్థానంలో గురువు యొక్క ఫలితాలు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఇక్కడ మనకి కొంచెం దురదృష్టం ఉండేటటువంటి రోజులు ఇవన్నీ కూడా. అంచేత 4వ స్థానంలో ఆయన శుభ ఫలితాలు ఇవ్వటం లేదు కాబట్టి వాటి యొక్క ఇన్ఫ్యాక్ట్ దాని యొక్క ప్రభావం ఏ రాశుల మీద పడుతున్నది అంటే మనకి ఇక్కడ 7వ స్థానం అయినటువంటి కర్కాటకం మీద పడుతుంది. అలాగే 5వ స్థానం అయినటువంటి వృషభ రాశి మీద పడుతూ ఉన్నది. ఒక భాగ్యస్థానం అయినటువంటి కన్యా రాశి మీద కూడా ఈ యొక్క వక్ర గురువు యొక్క దుష్ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. అందుచేత ఇక్కడ భార్యాబిడ్డలతోటి అంటే 7వ స్థానం మీద చూపిస్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం భార్యాబిడ్డలతో అనుకూలమైన పరిస్థితులు కనపడవు. మీ సాటి ఉద్యోగులు మీ పార్ట్నర్గా ఉన్నటువంటి వారితోటి కానీ మీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వారితో కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు గోచరించవు. అలాగే 5వ స్థానం వృషభ రాశిలో అక్కడ కూడా దుష్ప్రభావాలు ఉండడం కారణంగా అది ఎక్కువగా సంతానం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఏంటంటే పిల్లలు కొంచెం చదువులో వెనకబడటం, గాయాలు తగిలించుకోవటము, సాటి పిల్లలతో కొంచెం గొడవలు తెచ్చుకోవటము, ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే భాగ్యస్థానంలో ఏవైతే మనకు శుభప్రదమైనటువంటి ఫలితాలు వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇత్యాదులన్నీ ఉన్నాయో అవి కొంచెము మనకి దూరం అయ్యేటువంటి అవకాశం ఈ 140 రోజుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ విధమైన దుష్పరిణామాలన్నీ కూడా మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మకర రాశి వారు శాంతి ప్రక్రియలు చేసుకోవటం, అలాగే అశుభగ్రహాల దృష్టి కనుక ఉన్నట్టయితే వాటి దుష్ప్రభావం మరింత పెరుగుతుంది. కాస్త శుభగ్రహాల యొక్క దృష్టి అంటే చంద్ర, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలు యొక్క దృష్టి ఏదైనా ఉన్నట్టయితే కొంత దుష్ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ రాశి వారు తప్పకుండా శనగల దానం చేయటము బ్రాహ్మడికి, అది లేదు ఒక 16 వారాల పాటు గురువారం నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కాసిన శనగలు ఆయన పాదాల దగ్గర వేయటం కానీ, లేదా శనగలు నానబెట్టి తాడించి దేవుడికి పూజారి గారికి ఇస్తే నైవేద్యం పెడతాడు, లేదా డబ్బులు ఇచ్చేస్తే పూజారి గారే కొని నానబెట్టిన ఆయన నైవేద్యం పెట్టి మిగతా శనగలు మీకింత ప్రసాదం ఇచ్చి మొత్తం గుళ్ళోకి ఆ రోజు ఎంతమంది భక్తులు అయితే వస్తారో వారందరికీ కూడా ప్రసాద వితరణ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా కూడా ఆ దోషాన్ని తొలగించుకోవచ్చు. ఇదంతా రోజు కష్టం అనుకున్నవారు గోవుకి కూడా నానబెట్టి దీనికి తెరమాతలు అయితే ఇవన్నీ రావు, నేను ఒక్కడనే ఉన్నాను చేసేవాడు లేరు అనుకున్న వాళ్ళు శనగలు నానబెట్టి ఆవుకి ఒక వీలైన సార్లు గురువారం ఆవుకి తినిపించండి. ఈ మాత్రం దానికి పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే కేజీన్నర మాత్రం కేజీంపావు మాత్రం రోజు తీసుకోవటం, కేజీంపావు తీసుకోండి. అది ఒక గురువారం దీన్ని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయండి. లేదు నేను గుడికే వెళ్ళలేను, కొంచెం పెద్దవాడిని అయిపోయాను అనుకుంటే ఇంటి దగ్గర కూర్చొని గురు చేత పారాయణ చేసుకోండి. గురుగ్రహ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడని కాదు, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా గురుగ్రహం గురించి మన జపాలు, మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయండి. నేను మీకు బీజాక్షర మంత్రాలు చెప్తాను. ఇవి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. అది 11 కూడా నేను చెప్తాను, ఒక్కోటి 2 సార్లు చెప్తాను. అది మీరు అవసరమైనప్పుడంతా కూడా మీరు పెట్టుకుని వినడానికి వీలుగానే ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి నేర్చేసుకున్నాం కదా అనేది లేదు నోటికి రాలేదు కదా అనుకోక్కర్లేదు. ఇందులో ఈ 11 మంత్రాలు నా దగ్గర ఉన్న 11-12 రకాలు ఉన్నాయి. ఇవి చెప్పడం ద్వారా ఇందులో మీకు ఏది సులువుగా అనిపిస్తే పలకటానికి ఏది సులువుగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి. అది మీదే ఛాయిస్. 11 రోజు చదవాలని మాత్రం అనుకోకండి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ జపం ఫలితాలు మీకు మామూలుగా వేదమంత్రం ఉందనుకోండి, ఓం బృం బృహస్పతయే నమః, ఓం
భృం బృహస్పతయే నమః. ఇది ఒక మంత్రం అండి. ఇది పలకడానికి అన్నిటికంటే సులువుగా ఉంటుంది. ఇకపోతే రెండవది ఓం ఐం క్లీం బృహస్పతయే నమః. ఓం ఐం క్లీం బృహస్పతయే నమః. అండ్ ఇక మూడో మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఇక నాలుగో మంత్రం ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహా. ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహా. ఇది నాలుగో మంత్రం అండి. ఇందులో ఏదో ఒకటే చదువుకోవాలి. మనం చెప్పేట్టు 11, 12, 13 ఎన్నైనా ఉండేవి. ఒక్క మంత్రాన్ని మీరు ఎంచుకోండి, మీకు ఏది సులువు అనిపిస్తే దాన్ని. ఇక ఐదో మంత్రం దగ్గరికి వస్తున్నాం. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఇది ఐదో మంత్రం అండి. ఇక ఆరో మంత్రం దగ్గరికి వెళదాము. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఆరో మంత్రం అయిందండి. ఏడో మంత్రం ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహా. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహా. 7 మంత్రాలు అయినాయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం వం సౌః ఐం గురవే నమః. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహా ఐం ఓం. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహా ఐం ఓం. 9 మంత్రాలు అయినాయండి. ఇక 10వది చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహా. మరలా ఒకసారి చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహా. ఈ టా మాత్రం మొదటిది కాదండి, రెండోది ఒత్తు టా. అది కూడా స్పష్టంగా పలకాలి. టహా కాదండి, ఠహ. తెలుస్తుంది కదా? ఓకే. ఇక 11వది ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహా. మరొక్కసారి చెప్పుకుందామండి. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహా. ఇది 11వ మంత్రం అండి. ఇంకా చాలా ఉన్నాయి. చాలు 11లో మీకు అనుకూలంగా ఉన్నటువంటిది, పలకడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, పలకగలని నమ్మకం ఉన్నటువంటి దాన్ని ఎంచుకోండి. ఏదో ఒక్కటి చాలు, అన్నీ చదవాలని కాదు. మీకు చెప్పినవి 11 రకాలు ఉన్నాయి. ఇందులో మీకు సులువైన దాన్ని, అనుకూలమైన దాన్ని మీరు ఎంచుకోండి. రోజు పారాయణ చేయండి. ఇది చాలా
త్వరగా 16,000 జప సంఖ్య చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. ఈ గురువుకి సంబంధించి మనకి పంచాంగంలో కూడా శ్లోకాలు ఉన్నాయండి. గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయండి. ఈ నవగ్రహాలకి గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయి. జత వాటిలో ఆ గాయత్రి మంత్రాల్లో కూడా అవి కూడా ఒక 6, 7, 8 ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం మనం చెప్పుకుందాము. అది గురువుకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రం. ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, చూసుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా వినవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి మీకు అది రాసుకోవచ్చు కూడా, పెన్ను పేపర్ తీసుకొని, లేదా వినొచ్చు. ఏ విధంగా అయినా సరే మీ సౌకర్యం. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మరొక్కసారి చెప్తానండి ఇదే మంత్రాన్ని. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఈ గురువుకి ఇంకా విశేషంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రహచారం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం కాలం పాటే మన దగ్గర ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అది కొన్ని సుఫలితాలు ఇవ్వచ్చు, కొన్ని అసుఫలితాలు ఇవ్వచ్చు. ఇప్పుడు జాతకంలో కనుక మనకు గురుగ్రహం అనుకూలంగా ఉందా మొత్తం చాలా బాగుంటుంది. కొన్ని ప్రతికూలమైంది అనుకోండి, అప్పుడు అది 16 సంవత్సరాల పాటు మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు అంటే కొంచెం విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంచేత అక్కడ మీరేం చేయాలి అంటే, ఈ గురువుకి సంబంధించి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామావళి, 108 నామాలతో ఉంటాయి. అది కూడా చేసుకుని గురువుకి పూజ చేయవచ్చు. అలాగే ఇదే అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుందండి. అంటే 108 నామాలలాగా విడివిడిగా నామాలు కాకుండా స్తోత్ర రూపంలో, అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. దాన్ని స్తోత్రం అంటారు. శ్లోకాల రూపంలో ఉన్నదాన్ని స్తోత్రం అంటారు. దాన్ని కూడా చేసుకోవచ్చు. 108 నామాలు విడిగా చేసుకోవచ్చు, లేదా ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుందంటే, ప్రతి గ్రహం వల్ల, ఏ గ్రహమైనా కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం, కొన్ని సందర్భాలలో కొంచెం మనకి అపాయం జరిగేటటువంటిది, ఆరోగ్య సంబంధమైనటువంటివి, దెబ్బలు తాకేటటువంటి సందర్భాలు కూడా ప్రతి గ్రహం వల్ల కలుగుతుంటాయి ఉన్న స్థానాన్ని బట్టి. కాబట్టి గురుగ్రహం వలన ఇలాంటి సూచనలు మనకి కనుక తెలిస్తే, అంటే మనకు తెలియదు అంటే మన మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెబితే, అటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఈ దెబ్బలు తాకుతాయని తెలిసినప్పుడు మనం గురు కవచం అని ఉంటుందండి. కవచం అంటే ఇప్పుడు ఆ మాట వినే ఉంటారు మీరు. గురువుకు సంబంధించి కాదు, కవచం. పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు సైన్యము కవచం వేసుకుంటారు. వాడి కొట్టినటువంటి కత్తి దెబ్బ తాకకుండా పైన ఇనపదేదో ఉంటుంది అన్నమాట, దానికే తగులుతుంది, మనిషికి దెబ్బ తగలదు. అందుచేత ఆ విధంగా ఇక్కడ గురు కవచం. ఆ గురువు వల్లే మనకి కొంచెం అనారోగ్యమో లేకపోతే దెబ్బలో తగిలేటట్టున్నాయి. ఏ భాగాన్ని తగులుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ గురుగ్రహం యొక్క కవచం మాత్రం అన్ని భాగాలు ఇందులో వస్తుంది. ఆ రకమైనటువంటి కవచం చదువుకోవటం వల్ల మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు, అది తగలవలసినటువంటి దెబ్బలు తగలకుండా వాటి నుంచి మనల్ని ఆ గురు భగవానుడే మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందుచేత ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాసుకోవడానికి వీలుగా, ఇది కొంచెము 10 శ్లోకాలు ఉంటాయి, 20 లైన్లు ఉంటాయి. అది కొంచెము చదవగలిగితే చదువుకోండి. అది కవచం అనేటటువంటిది. లేదు మీరు ఈ సంస్కృతం యొక్క అక్షరాలు, ఈ విసర్గలు, ఉదాత్త అనుదాత్తాలు, ఇది అంటే శ్లోకాల్లో ఏముండవు అనుకోండి, ఉదాత్త అనుదాత్త స్వరితాలు. కానీ మొత్తం మీద కొంచెం ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చదవగలిగితే చాలా మంచిది. ఓకే, లేదు ఒక బ్రాహ్మణ్ పెట్టి చదివించుకోండి. ఏమండి, చదువుతారు, చక్కగా పారాయణ చేస్తారు. మీకు అన్ని రకాలైనటువంటి మీకు శుభాలు కలుగుతాయి. వచ్చే ఆపదని ఆయన అడ్డుకుంటాడు. ఆయన వల్ల కలుగుతుంది కాబట్టి ఆయనే పారాయణ చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయనే కాపాడుతాడు. ఇంక దారి లేదు ఆయనకి. పాపం మీరు ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడండి? మనకు రామాంజనేయ యుద్ధం చూడాల, రామాస్త్రం వదిలిపెట్టాడు ఆంజనేయుడి మీద. దానికి ప్రపంచంలో తిరుగులేదు.
రామాస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి, ఈ శివుడి యొక్క త్రిశూలానికి, సుదర్శన చక్రానికి తిరుగులేనటువంటివి సృష్టిలో. అలాంటి రామాస్త్రాన్ని ఆంజనేయ మీద ప్రదర్శించాడు. ఏం చేశాడండి అప్పుడు ఆంజనేయ స్వామి? రామనామం జపించాడు, ఆయనే కొట్టాడు, ఆయనే రక్షించుకోవాల్సి వచ్చింది. చూడండి ఎంత తమాషగా ఉంటాయి అవన్నీ. ఆ రకమైనటువంటి ఆయనే కాపాడతాడు మిమ్మల్ని. ఆయన ద్వారా వస్తుంది కాబట్టి, ఆ వచ్చే ఆపద ఏదైతే ఉందో ఆయన ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఆయన యొక్క స్తోత్ర పారాయణలు, కవచాలు అవి చేస్తారు, ఆయన కాపాడతాడు అంతే. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ చాలా ఉన్నాయని ఆ విధమైనటువంటి చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.